మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో యూరియా సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో ప్రసారం కథనాలపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లి గ్రామంలో ఒకటే కౌంటర్ ద్వారా యూరియా సరఫరా చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారనే కథనాన్ని ఏఎన్ఎన్ ప్రసారం చేస్తుంది. ఈ కథనాలు మంత్రి దృష్టికి వెళ్లడంతో వెంటనే కొత్తగూడెం కేంద్రంలో సబ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతులకు యూరియా సరఫరా చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు ఇవాళ మండల కేంద్రంలో సబ్ సెంటర్ను ప్రారంభించారు. దీంతో మంత్రి సీతక్కకు ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో యూరియా సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనాలపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లి గ్రామంలో ఒకటే కౌంటర్ ద్వారా యూరియా సరఫరా చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారనే కథనాన్ని ఏఎన్ఎన్ ప్రసారం చేసింది. ఈ కథనాలు మంత్రి దృష్టికి వెళ్లడంతో వెంటనే కొత్తగూడెం కేంద్రంలో సబ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, ఏఎన్ఎన్ చేసిన కథనానికి మంచి రెస్పాన్స్ వచ్చిందంటారా? వెంటనే లక్ష్మీనాథ్, నిజంగానే యూరియా కొరత పైన మన ఎన్ఎన్ ఛానల్ ప్రసారమైన దానికి మంత్రి సీతక్క అయితే స్పందించడం జరిగింది. గత కొన్ని రోజులుగా యూరియా కొరతతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా యూరియా కొరత అయితే ఇటు పడిగాపులో కాస్తున్న పరిస్థితి అయితే రైతన్నలు నెలకొంది. ఈ సమయంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అయితే బాగానే కొరత అయితే ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా యూరియా కొరత అయితే ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో అయితే ఒకే సెంటర్ ద్వారా యూరియా అయితే సరఫరా చేయడం జరుగుతుంది. దీంతో ఈ కొత్తగూడెం మండలానికి 24 గ్రామాల నుంచి అయితే రైతులు వచ్చి ఇటు యూరియా అయితే కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో ఒకటే సెంటర్ కావడం వల్ల అనేక ఇబ్బందులు అయితే ఇటు రైతన్నలు పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీన్ని రైతన్నలు ఏఎన్ఎన్ ఛానల్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఏఎన్ఎన్ ఛానల్ వారు అక్కడ వెళ్లి కొత్తగూడెం మండలంలో ఉన్నటువంటి యూరియా సెంటర్ వద్ద వెళ్ళి అయితే పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న ఏ విధంగా సప్లై అవుతుంది, అసలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది గమనించి అయితే కథనం అయితే చెప్పడం జరిగింది. అందులో యూరియా వల్ల గత 24 గ్రామాల నుంచి అయితే ఈ కొత్తగూడెం మండలానికి అనేక మంది రైతులు వచ్చి రాత్రి సమయంలో 2 గంటల సమయంలో నుంచి ఆధార్ కార్డులు, చెప్పులు, అదే విధంగా దుప్పట్లు తెచ్చుకొని అక్కడనే కూర్చుకొని వారైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే 24 గ్రామాల నుంచి అయితే రైతులు రావడం వల్ల అయితే యూరియా కొరత అయితే అక్కడ సృష్టించబడుతుంది. దాని వల్ల అయితే ఇబ్బందులు అయితే గురయ్యారు. దీన్నే మన ఏఎన్ఎన్ ఛానల్లో ప్రసారం చేయగా ఇటు మంత్రి సీతక్క అయితే వెంటనే స్పందించడం జరిగింది. అధికారులకైతే ఇటు టెలికాన్ఫరెన్స్ ద్వారా అయితే మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇటు వ్యవసాయ అధికారులకు సంబంధించిన అధికారులకు రైట్. అయితే మౌనిష, ప్రధానంగా చూసుకుంటే యూరియా సమస్యని అధిగమించడానికి అసలు అక్కడ ఉన్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? అయితే అధికారులు అయితే ఇప్పటివరకు యూరియా కొరత అయితే ఏం లేదని చెప్తున్నారు. నానో యూరియా ఉపయోగించాలంటూ అవగాహన సదస్సులు చెప్తున్నా కూడా ఇక్కడ రైతులు అయితే కేవలం యూరియా కావాలంటూ అయితే వారిని తీర క్రమం కల్పిస్తుంది. దీంతో అక్కడ యూరియా సెంటర్ వద్ద అయితే తీవ్రంగా అయితే రైతన్నలు ఇటు ఎదురు చూస్తున్న క్రమంలో అయితే ఇక్కడైతే మెయిన్ గా కొత్తగూడెం సెంటర్ లో 24 గ్రామాల నుంచి అయితే రైతన్నలు ఒకటే సెంటర్ ఉండడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్నే మంత్రి సీతక్క దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు మంత్రి వెంటనే స్పందించి ఇటు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వెంటనే వ్యవసాయ అధికారులు సంబంధించిన అధికారులు వచ్చి అయితే ఈ కొత్తగూడెం మండలంలో మరొక యూరియా సెంటర్ ని సెంటర్ ఏర్పాటు చేసి రైతన్నలకు అయితే యూరియాను అయితే సరఫరా చేస్తున్నారు. అధికారులు అయితే ఇప్పటి వరకు యూరియా కొరత లేదు అని అధికారులు చెప్తున్నారు. ఏదైనా కొరత ఉన్నా ఇంకా తెప్పించి పంపిస్తే సరఫరా చేస్తాం కానీ
ఎలాంటి ఈ రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామంటూ అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది లక్ష్మణ్. రైట్, థ్యాంక్ యూ మౌనిష్.